అదో సర్వజన వైద్యశాల. చిన్న గాయం తగిలి వైద్యం కోసం వస్తే రక్త మరకల్ని శుభ్రం చేసేందుకు కనీసం దూది కూడా ఉండదు. గాయం మానేందుకు మందులు కానరావు. కనీస మౌలిక వసతులు కరవే. రాయలసీమ జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా పేరొందిన కర్నూలు సర్వజన ఆసుపత్రి ఇంతటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిత్యం వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి కర్నూలు సర్వజన వైద్యశాల. కేవలం రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆసుపత్రిలో అడుగడుగునా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం రండి. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్, కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు కర్నూలు సర్వజన ఆసుపత్రికి వస్తూ ఉంటారు. 1050 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో 1500 మంది ఇన్పేషెంట్లు ఉంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతమందికి వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిలో అడుగడుగునా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కనీసం కాటన్, బ్యాండేజీ అందుబాటులో లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణం అవసరమయ్యేది ఐవిల్ క్లాత్. ఇది పెద్దాసుపత్రిలో 1-2 రోజుల అవసరాలకు మించి ఉండటం లేదు. నిత్యం జరిగే శస్త్రచికిత్సలకు బ్యాండేజీ క్లాత్ అరకొరగానే అందుబాటులో ఉంటుంది. ఉచిత వైద్యం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులతోనే బ్యాండేజీ గుడ్డ తెప్పించాల్సి వస్తోంది. రోగులకు అవసరమయ్యే యాంటీబయాటిక్ సహా పలు సర్జికల్స్ వరకు ఏపీ ఎంఎస్ఐడిసి సరఫరా చేయలేక చేతులెత్తేస్తోంది. ఆసుపత్రి వైద్యాధికారులు బయట కొనుగోలు చేసేందుకు అనుమతులు లేక, ప్రభుత్వం సరఫరా చేయక ఆ భారం రోగులపై పడుతోంది. బయట రోజు మెడిసిన్స్ 2-3 రకాలు వాళ్ళు ఇస్తారు, 2-3 రకాలు తెచ్చుకోపోండి బయట అంటారు. ప్యాడ్స్ కూడా కట్టు మార్చనికి కూడా లేవంటారు. ఎట్లా అంటే రాసిస్తారు సార్, తెచ్చుకుంటూ ఉంటాం. కొన్ని ఉన్నాయి వేస్తారు, లేని తెచ్చుకోవాలి సార్. కొన్ని లేనివి తెచ్చుకుంటున్నాం. 2000 దాకా ఖర్చు అవుతాయి. చిన్న ఏం రాసిస్తున్నారు. గుళియలు, మాత్రలు, గుల్గో బాటిల్ కొంచెం ఇస్తున్నారు, కొంచెం బయట నుంచి తెచ్చినాం సార్. డబ్బులు లేకుంటే ఎట్లా బాగా తెచ్చుకోవాలి, కొనుక్కోవాలా. వీళ్ళంతా డాక్టర్స్ అంతా గుమ్మమే ఒక యూనిట్ పెట్టుకుని అవి ఆనే అవుతాయి, ఆడేం పోవాలా మీరు అంటారు. లేవు ఇక్కడ బయటకు తెచ్చుకొని రాసిచ్చినారు. ఆరోగ్యశ్రీ సార్, మాకంతా ఆరోగ్యశ్రీ. లేవంటే రాసిచ్చినారు సార్. లేవని టాబ్లెట్ ఏమి ఇక్కడ ఇస్తున్నారు సార్. ఇది ప్రోటీన్ బాక్స్ మాత్రం బయటకు తీసుకోండి అని చెప్తున్నారు సార్. ప్రతిసారి ఏదో ఒకటి షార్టేజ్ రావడము, వాటిని పర్చేస్ చేసి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది రొటీన్ గా జరిగే ప్రాసెస్ అది. కానీ ఈ మధ్యకాలంలో డ్రెస్సింగ్ కావాల్సిన కార్డన్ లైనింగ్ కూడా దొరకకుండా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్తది ఏదైనా అందుబాటులో ఉండదు, దాన్ని మళ్ళా మేము ఇండియన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రతిసారి ఇబ్బంది పడతాము. కర్నూలు సర్వజన వైద్యశాలకు ఏడాదికి 5 నుంచి 6 కోట్ల విలువైన సర్జికల్స్ ను ఏపీ ఎంఎస్ఐడిసి సరఫరా చేస్తోంది. ఈ ఔషధి విధానం ప్రవేశపెట్టిన తరువాత 3 నెలలకోసారి ఇండెంట్ పెట్టాలి. సర్వజన వైద్యశాలకు ఈ ఇండెంట్ లో సగం కూడా సరఫరా చేయకపోవడం వల్ల రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఔషధి విధానం అమల్లోకి వచ్చాక సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు పొందడం కష్టంగా మారింది. ముందస్తు పరీక్షలని 15 రోజులు, అనుమతులకు మరో 15 రోజులు ఇలా కాలయాపన జరుగుతోంది. మందులు లేవని నాన్ అవైలబిలిటీ ఇవ్వడానికే నెలలు పడుతోంది. వారు ధ్రువపత్రం ఇస్తే గాని ఆసుపత్రి అధికారులు బయట నుంచి మందులు కొనడానికి వీలు కాదు. ఈ ఔషధి లేనప్పుడు హెచ్డిఎస్, ఆరోగ్యశ్రీ నిధులు వెచ్చించి మందులు కొనుగోలు చేసేవారు. కొన్ని డ్రగ్స్ అన్ని ఏపీ ఎంఎస్ఐడిసి ద్వారానే సరఫరా కావాలంటే కావు. కొన్ని లిస్టులో లేవు. ఆ లిస్టులో లేని డ్రగ్స్ను సూపరింటెండెంట్ కూడా కొనలేడు. అవి ఎమర్జెన్సీగా పేషెంట్లకు కావాలంటే మనకు దొరకవు. కావున ఆ డ్రగ్స్ను కొనడానికి కూడా మనకు ఒక సఫిషియంట్ బడ్జెట్ మాదిరి పెడితే తప్పితే ఆ మందులు కొనంది మనము ఈ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరగదు. 20% కొనాలంటే మనకి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి సార్. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ వాళ్ళు ఈ మందు మా దగ్గర లేదు అని ఇవ్వాలి. వాళ్ళు ఏమిస్తారు, క్వాలిటీ చెక్లో ఉందని ఇస్తారు. కొనకూడదు. ఒక 20-30 డేస్ పైన పడుతుంది వాళ్ళకి క్వాలిటీ చెక్ వచ్చేదానికి టైం. ఆగస్టు 23 పెడితే వాళ్ళకి ఇంకా రాలా. సర్వజన వైద్యశాలలో 6 కోట్లు వెచ్చించి కార్డియోథొరాసిక్ విభాగాన్ని, 20 కోట్లతో గైనిక్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2 నెలల క్రితమే వీటిని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. శస్త్రచికిత్సల విభాగాన్ని నిర్మించలేదని గైనిక్, వైద్య సిబ్బందిని నియమించకపోవడం వల్ల కార్డియోథొరాసిక్ విభాగం నిరుపయోగంగా మారాయి. జిల్లా సర్వోన్నతాధికారి సహా ఎంతో మంది ఉన్నతాధికారులకు ఎన్ని లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆరోగ్యశ్రీ నిధులు మూలుగుతున్నా వాటిలో 1 రూపాయి ఖర్చు చేయడం లేదు. ఫలితంగా రోగులకు అత్యాధునిక వైద్యం అందని ద్రాక్ష
చర్చనీయాంశలా మారింది. ఎంతో ప్రాధాన్యత కలిగిన కర్నూలు సర్వజన వైద్యశాలలో సాధారణ రోగులకు మేలు కలగాలంటే ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి. కనీస వసతులు కల్పించి రోగులకు సేవ చేయాలి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.